ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కటి ఉదయకాలమున ఈ 22వ తారీఖు ఉదయకాలము దేవుని యొక్క బలము, దేవుని యొక్క కృప నీకును నీ కుటుంబానికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చక్కటి మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. ఎఫెసీ సంఘానికి దేవుడు ఆయన రాస్తూ ఏమన్నారంటే 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞాను వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇక్కడ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక అంటే దినములు చెడ్డవి అంటే రాబోతున్న దినములు, రాబోతున్న కాలములు, చెడ్డ కాలంలోకి మనం రాబోతున్నాం. ఆయన ముందుగానే పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కాబోతున్న కాలాలు, రాబోతున్న దినాలు, రాబోతున్న ప్రాంతములు చెడ్డవి గనుక ఈ కాలమును సమీపించకుండానే, అంటే దినములు చెడ్డ, మీరు సమయమును పోనివ్వక, అంటే రాబోతున్న కాలంలో మనం జయించాలి అంటే మన సమయాన్ని వృధా చేయకుండా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన మాటను, దేవుడు మనకిచ్చిన యొక్క సమయాన్ని పోనివ్వకుండా మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దేవుడు ఇచ్చిన సమయంలో 24 గంటల్లో ఈ సమయాన్ని పోనివ్వకుండా మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? 24 గంటలు సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి అంటే మన పనులు చేసుకోవాలి, ఇతర పనులు, కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు ఇక్కడ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సమయాన్ని దేవునికి ఇవ్వాలి? ఈ సమయము పోనివ్వక అంటే రేపు రాబోతున్న కాలము చెడ్డ కాలాలు కనుక, రాబోతున్న దినాలు మంచి దినాలు కాదు కనుక, నీవు ఇప్పుడు ఉన్న సమయాన్ని, అంటే ఈరోజు నీకు కలిగిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. ఏ సమయము? నీవు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంరక్షణలో నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అన్నిటికీ మనకు సమయాలు ఉంటాయి. ప్రతి వాటికి ఒక సమయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ విషయం చూసుకున్నా, లోకంలో ఏ విషయం చూసుకున్నా రెడీ అవ్వడానికి ఒక సమయం ఉంటుంది, ఉదయకాలం లేగడానికి ఒక సమయం ఉంటుంది, పడుకోవడానికి ఒక సమయం ఉంటుంది, ఫ్రెష్ అవ్వడానికి ఒక సమయం ఉంటుంది, తినడానికి ఒక సమయం ఉంటుంది, తిరగడానికి ఒక సమయం ఉంటుంది, ఉద్యోగం వెళ్ళడానికి ఒక సమయం ఉంటుంది, మాట్లాడటానికి ఒక సమయం ఉంటుంది, బంధువులతో స్నేహితులతో కలిసి సంతోషంగా ఊర్లు తిరగడానికి సమయం ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్న సమయాలు ఇవి కాదు. దేవుని మాట్లాడుతున్న సమయం ఏంటో తెలుసా? నీ సమయమును, రాబోతున్న దినములు చెడ్డవి కనుక నీవు సమయమును పోనీయక నీవు నా సన్నిధిలో నీవు సమయాన్ని కేటాయించమంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. 24 గంటలలో దేవుడు ఏమన్నాడంటే, నీ యావత్తు, సమస్తమైన యావత్తు, అంటే నీ 10వ వంతు, నీకు కలిగిన దాంట్లో 10వ వంతు నీవు మందిరములోకి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర చెంతమన్నాడు. ఈ 10వ వంతులో ఏది వర్తిస్తుంది అయ్యా అంటే సమయము కూడా వర్తిస్తుంది. 10వ వంతు దేవునికి 24 గంటలో 10వ వంతు సమయం ఏంటంటే 2.5 గంటలు దేవునికి నీవు ప్రతిదినము ఈ సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాలక జ్ఞానుల వలె నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోమని దేవుడి పౌలు గారు ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. అజ్ఞానులు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? రోజు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా? రోజున ప్రార్థన చేస్తేనే క్రైస్తవుడా? రోజు ప్రార్థన చేస్తేనే దేవుడు మనకి మేలు చేస్తాడా? కాదు. దేవుడు ఏమన్నా సార్, నీవు, అందుకే ఆయన అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక నీ సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాదు, అజ్ఞానుల వలె మాట్లాడతారు. మనం ఇన్ని గంటలు ప్రార్థన చేయడం అంత అవసరమా? పొద్దున లేచి రోజుకి 2 గంటలు ప్రార్థన అంటే ఇది మాటలా? ఈ 2 గంటల్లో ఎన్నో పనులు చేయొచ్చు. నిజమే ప్రియమైన దేవుని. అందుకే అన్నాడు, రాబోతున్న దినముల్లో చెడ్డ కాలాలు, చెడ్డ భయంకరమైన రోజులు, శ్రమ కాలాలు, దుఃఖముతో కూడిన కాలాలు ఉంటాయే కనుక ఆ కాలాలలో నువ్వు దేవుడిని స్తుతించలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావని దేవునికి
తెలిసి దేవుడు ఏమన్నాడంటే ముందుగానే హెచ్చరిస్తున్నాడు, నీ సమయమును పోనివ్వక నీవు సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నీ జీవితాన్ని నడిపించుకోమంటున్నాడు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజముగా ఈ ఉదయకాల సమయంలో నీవు జ్ఞానుల వలె నీ ముందుకు నడుచుకోవాలి. నీ సమయమును దేవునికి 24 గంటల్లో 2.5 గంటలు దేవునికి నీ సమయము కేటాయించంతే. నువ్వు ఎంత బిజీ అయినా, ఎంత పనివంతుడైనా, ఎంత సేవకుడువైనా, ఎంత పరిచరులకున్నా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత పాటలు పాడేవాడైనా, ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత పనివాడివైనా కానీ నీ సమయమును పోనివ్వక దేవుని సన్నిధిలో అజ్ఞాని వలె కాకుండా జ్ఞానము వలె నీవు నడుచుకొనుడు, జాగ్రత్తగా చూచుకొనుడు. బీ కేర్ఫుల్. నీ సమయమును దేవునికి, ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి సమయం ఇచ్చేవాడిగా ఉండు. గివ్ టైమ్ టు గాడ్ అండ్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను మహిమ చేత ఆయన నిలబెట్టుకోవడానికి నా దేవుడు సిద్ధపడుతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నీ సమయము దేవునికి ఇచ్చినప్పుడు, నీ సమయము దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన నీకు కావలసినవని నీ చేతిలో పెడతాడు. నీ సమయమును దేవుని ఇవ్వక, నేను అన్ని దేవునికి ఇచ్చానయ్యా, నేను అన్ని దేవునికి సమర్పించుకున్నా, కానీ సమయం మాత్రమే ఇవ్వడం మర్చిపోతున్నా. ఆ సమయంలో ఏదో ఒకటి వస్తుందయ్యా. 1 గంట నుంచి 2 గంటల వరకు, 3 గంటల నుంచి 4 గంటల వరకు నేను ప్రతిష్ఠించుకున్నా, కానీ సమయము ఆ సమయంలో ఏదో ఒకటి శోధన. ఏది ఏమైనా నా దేవునికి ఇచ్చే సమయంలో నీవు ఇవ్వగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. తల్లు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారు ప్రభా, వారి సమయాన్ని పోనివ్వక ప్రభా, ఆయా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభా నీ సన్నిధిలో గడుపుతూ నీ కొరకు ప్రభా ఆశీర్వాదకరంగా నిలబడే కృప దయచేయమని అడుగుతున్నాను. నీకంటే ఒక సమయాన్ని కేటాయించి దాని ప్రకారం వారు జీవించడానికి నీ ఆశీర్వాదాలు వారి జీవితాలు అనుగ్రహించి ప్రభా, ఈ దినము ఎవరికి ఏ అవసరతలు ఎక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి ప్రభా నిత్యమైన ఆశీర్వాదంతో నింపి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమయానికి దేవునికి నా దేవుడు నీకు కావలసినవని నీకు సమకూర్చబోతున్నాడు. అటువంటి కృప దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.